చెప్తున్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనము చాలాసార్లు ఈ అంశం గురించి ధ్యానం చేశాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విషయమునందు చెప్పాలి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని చెప్పి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మన విషయములో దేవుని చిత్తం. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకటి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడే డైరెక్ట్గా వచ్చి సహాయం చేయడు. సహాయం చేసిన ఏదో ఒక వ్యక్తిని ఉపయోగించుకుని ఆ వ్యక్తి ద్వారా మనకి అనేక రీతుల్లో ఏదో ఒక రూపంలో దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు కనుక ఏ మనిషి ద్వారా మనకు సహాయం అందుతుందో ఆ వ్యక్తికి కృతజ్ఞులై ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యంగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రతి విషయం అంటే మనము సంతోషంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బాధలో ఉన్నప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి విజయం వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వాటమి పాలైపోయినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయం నిండా ఆనందం, సంతోషం ఉన్నప్పుడు సంతోషించాలి. హృదయం నిండా వేదన, బాధ, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవునిని స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం అంటే ఎప్పుడు దాని పైన ఒక వచనం చూడండి, 15వ వచనాన్ని చదువుదాం. లాస్ట్ లో ఉంది చూడండి. ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పిన తర్వాత దేవుడి మాట ఉపయోగిస్తున్నాడు ఏంటంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రార్థన? గట్టి చెప్పాలి అందరూ. ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే వర్షం ఆగకుండా వర్షం వచ్చేస్తుంది అనుకోండి, ఎడతెరపి లేకుండా వర్షం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొట్టేసింది అంటాడు. ఎడతెగక అంటే ఆపకుండగా అని అర్థం. దేవుడు ఏమన్నాడో ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని మనకి చెప్తున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటము, దేవునితో సంభాషించడం. ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పండి ఆ మాట మొత్తం. ఎడతెగక ప్రార్థన చేయడంటే ఆపకుండా దేవుడితో మాట్లాడండి అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి తర్వాత దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నాకు అర్థమైంది ఏంటంటే మనం ఆగకుండా ఏ అంశం గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకి జవాబు వచ్చినా రాకపోయినా, ఇప్పుడు రోగం గురించి ప్రార్థన చేస్తున్నా, ఒక వ్యాధి నీకు కలిగింది, ఆ వ్యాధి పోవాలి 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 ప్రభా స్వస్థపరచనని ప్రార్థన చేస్తున్నావు, దేవుడు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుల బాధల్లో కూరుకుపోయి నష్టాల్లో ఉండిపోయి ఈ అప్పుల బాధల నుంచి విడిపించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నావు, దేవుడు అప్పుల బాధను తీర్చట్లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది భక్తులు ఎలా ఉన్నారో తెలుసా ఈ రోజుల్లో? దేవుడు మేలు చేస్తేనే దేవుడికి స్తోత్రం, దేవుడు మేలు చేయకపోతే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, నెమ్మది కలిగినప్పుడు, కష్టాల నుంచి విడుదల పొందుకున్నప్పుడు, ఓటములు గుండా వెళ్తున్న మన జీవితాల్లో విజయాన్ని పొందుకున్నప్పుడు ఎవరైనా చెప్తారు కృతజ్ఞతాస్తుతులు. వాళ్ళ కాదు భక్తులు అంటే.
నష్టంలో కూడా, కష్టంలో కూడా, వ్యాధులలో కూడా, బాధలలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది నిజమైన భక్తుడికి ఉండాల్సిన లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థనకి జవాబు వచ్చినా రాకపోయినా, కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాదు, కొన్నిసార్లు లేట్ అవుతుంది. మనం ప్రార్థన చేసే మనలో లోపమో లేకపోతే ప్రార్థనలో లోపమో, కొన్ని విషయాల్లో దేవుడు అది చేస్తే దాన్ని బట్టి మనం నష్టపోతామేమో, అందుకని దేవుడు ఆపేస్తూ ఉంటాడు కొన్ని. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి విషయంలో దేవునికి, ఆ మాట గట్టి చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక వాక్యాన్ని చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చింత కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, చింతపడకూడదు. దేనిని గురించి, అది దేని గురించి అయినా కానీ చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ రోజుల్లో గనక చింతపడ్డామా రోగాలు ఎక్కువైపోతాయి. బీపీ, షుగర్లో, హార్ట్ అటాక్లో, నీరసం వచ్చేసి బలహీనులైపోతూ ఉంటాం. చింతించడం ద్వారా మనమంతా ఏమీ సాధించలేం. చింతించడం ద్వారా మనకు వచ్చిన ఎటువంటి శ్రమలలోనైనా, ఏ సమస్యనైనా కానీ మనం చేయాల్సింది ఏంటంటే, దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. నాకు పలానా సమస్య ఉంది ప్రభువా, దాన్ని తీర్చగలిగిన దేవుడవు నీవే, నీకు స్తోత్రములు. పలానా రోగంతో ఉన్నాను, పలానా సమస్యతో ఉన్నాను తండ్రి, దాన్ని స్వస్థపరిచే దేవుడవు నీవే, కృప చూపించడం ఆయన దేవునికి మనం ఏం చేయాలి? తెలియజేయాలి. ఈరోజు భక్తులు ఎలా ఉన్నారో తెలుసా? మనుషులకి తెలియజేస్తున్నారు, దేవునికి తెలియజేయట్లేదు. ఎందుకు? వాళ్ళే మనకు కనబడుతున్నారు కదా, మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళే మనకు కనబడుతున్నారు, వాళ్ళకే చెప్తున్నాం, వాళ్ళకే తెలియజేస్తున్నాం, దేవునికి తెలియజేయట్లేదు. చాలా మంది జీవితాల్లో, వారి జీవితంలో సమాధానము, శాంతి పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, మనుషులకి తెలియజేస్తున్నారు కానీ దేవునికి తెలియజేయలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు కదా, నీకు ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషమైన, ఆనందమైన ప్రతి విషయాల్లో కృతజ్ఞత కలిగి దేవుడికి తెలియజేయండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నేను చెప్తున్న ప్రాముఖ్యమైన ఒక అంశం ఏంటంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని జీవితాలు దేవునికి అస్సలు ఇష్టం కాదు. కృతజ్ఞత కలిగిన భక్తులంటే దేవునికి చాలా ఇష్టము. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కృతజ్ఞత అనేది ఆశీర్వాదానికి మరొక మెట్టు. కృతజ్ఞత చెప్తే ఇంకొక ఆశీర్వాదానికి లైన్లో ఉంటుంది. ఆ కృతజ్ఞత చెప్పకపోతే వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏ విషయంలో మనం కృతజ్ఞత తెలియజేయాలి చెప్పండి గట్టిగా. ఆ మాట చెప్పండి గట్టిగా. అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను చూడండి. అందరు తెరిచారు బైబిళ్ళు? ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యేరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యేరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ ఆగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రములు చెప్దాం.
హల్లెలూయా. కృతజ్ఞత గురించి దేవుడు ఆశపడుతున్నాడు. నా భక్తులు నేను ఎవరికైతే మేలు చేశానో, ఎవరికైతే వారి బాధలలో నెమ్మదినిచ్చానో వారు నాకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభువుని అనేక ప్రాంతాలకి దేవుని సువార్త ప్రకటిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు అనేక రీతులు ఆయన కష్టపడుతూ అనేక ప్రాంతముల గుండా వెళ్తుంటే సమరయ గలిలయ మధ్య దేవుడు వెళ్తున్నాడంట. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చి దూరంగా నిలుచుండి కేకలు వేస్తున్నారంట. ఏ రోగంతో ఉన్నారు వాళ్ళు? గట్టి చెప్పాలి. కుష్ఠరోగంతో వాళ్ళు ఉండి యేసయ్య గురించి విని, యేసయ్య గురించి తెలుసుకుని, యేసయ్య వస్తున్నాడు అనిపించుకుని వాళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే, చూడండి ఆ మాట చదవండి గట్టిగా. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఎందుకు కరుణించాలి అంటే వాళ్ళకున్న రోగం అటువంటిది, కుష్ఠరోగం. పాత నిబంధన గ్రంథంలో మనం చాలాసార్లు ధ్యానం చేశాం. భయంకరమైన వ్యాధి అది కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి అనేది ఎలాగుంటదంటే ఒక్క చోటనది ప్రారంభమవుతే శరీరాన్ని తింటా అంతా కట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ చేతికి వచ్చిందండి చేతిని అలగల కొరికేస్తా ఉంటది, కాళ్ళకి వస్తే కాళ్ళని అలగల కొరికేస్తా ఉంటది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకోండి, ఈ బొట్టనేల మీద వచ్చింది అనుకోండి, ఒక ఏళ్ళు నుంచి ఒక ఏళ్ళకి అలగల పాకిపోయి చాలా మంది చేతులు లేక కాళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు. కుష్ఠరోగం అనేది చాలా డేంజర్, తినుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఎవరికైతే ఈ రోగం వచ్చిందో వాళ్ళ దగ్గర ఎప్పుడు పచ్చిగానే ఉంటది అంట. అది రసి కారిపోతూ ఉంటది, సీమ్ కారిపోతూ ఉంటది, రక్తం వచ్చేస్తూ ఉంటది. దాన్ని ఒక చోట తుడుచుకుని ఒక చోట పాముకుంటే ఇంకా డేంజర్, అది పాక్కుపోతుంది ఆ వ్యాధి అనేది, ఆ రోగం అనేది. అటువంటి భయంకరమైన అసహ్యంగా తయారైపోతారు కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు. భయపడిపోతారు మనుషులు కూడా చూడాలంటే. ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఒక వాక్యం గుర్తు వస్తుంది, లేకపోతే ఒక మహాతల్లి గుర్తు వస్తుంది. మదర్ తెరీసా గారు ఎంతమందికి తెలుసు? మదర్ తెరీసా గారు మనకి చిన్న ఏదైనా ఒక రోగం వస్తే 1 రోజు 2 రోజులు మనం చూద్దాం. కానీ మదర్ తెరీసా గారు ఆ తల్లి చేసిన మహా గొప్ప సహాయం ఏంటంటే, ఇటువంటి లెప్రసీ ఆ కుష్ఠరోగి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళకి పట్టిన పుండ్లను కూడా నోటుతో పీకిదంట. అంటే పిండితే ఇలాగా పిండితే రావట్లేదని నోటుతో కూడా వాటిని తీసిందని మనకి చరిత్రలో మనకి తెలుసు. చూడ్డాకే ఇష్టపడం మనం కదా. ఆవిడ చేతులతోనూ ఆ నోటితోనూ వాళ్ళకి ఎంతో సేవ చేసింది. అందుకే మదర్ తెరీసా అనిపించుకుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ ప్రేమ దేవుని ప్రేమ, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భరించలేం, ఆ వ్యాధిని భరించలేం, తినుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు గ్రామంలో ఉండడానికి వీల్లేదు, అందరితో పాటు కలిసిమెలిసి ఉండడానికి వీలు లేదు. గతంలో మనం చూసాం, కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఎవరికైనా వ్యాధి వచ్చిందని తెలిసిందంటే వాళ్ళు ఏం చేయాలి? అన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? క్వారంటైన్కి వెళ్ళిపోవాలి. కానీ కుష్ఠవ్యాధి వస్తే అలా కాదు, గ్రామం వెలుపల పొలిమేర దాటిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేసేవారంట. ఎందుకంటే ఆ వ్యాధి అందరికీ సోకుతుంది అనేసి. ఒకవేళ ఎవరికీ తెలియకుండా ఆ బయట విడిచిపెట్టేసిన వాళ్ళు గ్రామంలోకి వస్తే వాళ్ళకు ఉన్న పనిష్మెంట్ అంటే రాళ్లతో కొట్టి వాళ్ళని చంపేయాలి. ఇంకా వాళ్ళకున్న బాధను బట్టి ఏం చేస్తారంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించండి కరుణించండి అని కేకలు వేస్తున్నారు. ఆ మాట చెప్పండి, కేకలు వేస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏం చేశారో చూడండి ఒకసారి. 14వ వచనం, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నారు. ఈ కుష్ఠరోగి కలిగిన వారేమో యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. వారిని చూచారు. చూచిన తర్వాత మీరు వెళ్ళి మీ యాజకులకు కనుపరుచుకొనుడని చూపించుకోండి చెప్పాడు. ఈ విషయం మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గతంలో సమరయ గలిలయకి రాకముందు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కుష్ఠరోగులను బాగు చేశారు.
ఒక కుష్ఠరోగి అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, నాయనా నేను రోగముతో నన్ను నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచన్నప్పుడు వెంటనే యేసయ్య అక్కడ చేసింది ఏంటో తెలుసా? చెయ్యి చాపి ఆ కుష్ఠరోగి కలిగిన వారిని ముట్టుకొని, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పిన వెంటనే వాడు శుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, వెంటనే వాళ్ళందరినీ స్వస్థపరచాలి దేవుడు. గతంలో చేసిన దాన్ని బట్టి చదవండి, అది కూడా చదువు. మత్తయి సువార్త 8:2 నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టుకొని, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? ఆ కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. ముట్టుకుని నాకు ఇష్టమే నువ్వు బాగుపడమని సెలవిచ్చినప్పుడు వెంటనే ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు. కానీ ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారు, మమ్మల్ని రక్షించండి ప్రభువా, కరుణించండి నాయన, మమ్మల్ని బాగు చేయండి అని వీళ్ళ కేకలు వేస్తుంటే యేసయ్య వారిని చూసి అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు చూపించుకోండి అని చెప్తున్నాడు. నాకు ఆలోచన బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఎలా డిస్కషన్ చేసుకున్నారేమో. ఆయనకి భేదం ఎక్కువరా. ఎందుకంటే ఆ కుష్ఠరోగునేమో మనకలాంటి రోగం కలుగునేమో ముట్టుకుని నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని పలికిన స్వస్థత పొందుకున్నాడు. మనల్ని ముట్టుకోడాకే, మనల్ని ముట్టుకోవచ్చు కదా, లేకపోతే ఒక మాట సెలవివచ్చు కదా అని ఒకడు అంటున్నాడేమో. లేదా ఆయనకి భేదం ఎక్కువరా, వాళ్ళలాగా మనలోలాగా చూస్తున్నాడు ఈయన అని అనుకునే వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు. అందులో కొంత విశ్వాసం కలిగిన ఏమో వాళ్ళని స్వస్థపరిచినట్టు మనల్ని స్వస్థపరచట్లేదంటే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడేమో, పరీక్షిస్తున్నాడేమో, పోన్లే ఆయన వెళ్ళమన్నాడు కదా అనేసి యాజకులకి దగ్గరికి బయలుదేరారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వెంటనే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, మొత్తం మీద బయలుదేరారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి. లూకాసు సువార్తలో ఉంది కదా, 17వ అధ్యాయము 14వ వచనంలో చివర్లో ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పిన వెంటనే ఆ 15వ వచనంలో ఉంచండి, వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ వచనము ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఎడతెగక ప్రార్థన చేస్తాం, కరుణించండి, సహాయం చేయండి, నా మొర్ర వినండి అని దేవుని దగ్గర కేకలు వేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు అందరి భక్తులకి, అందరి వ్యక్తులకి ఒకేలాగా సహాయం చేయడు. అక్కడ మనం వ్యత్యాసం చూసాం. ఒక కుష్ఠరోగినేమో ముట్టుకుని స్వస్థపరిచారు, ఇక్కడేమో మీరు వెళ్ళి మీ యాజకులకు కనుపరుచుకోండి అని చెప్పాడు. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ యేసయ్యకి భేదం ఎక్కువ, వాళ్ళు ముట్టుకున్నాడు, మనల్ని ముట్టుకోలేదు కాబట్టి మనకు అవసరం లేదురా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటే వాళ్ళు శుద్ధులు అవ్వకపోదురు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు చెప్పిన మాట విన్నారో, వారు వెళ్తుండగానే స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎడతెగక ఏ అంశమును పట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో, కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, కొన్ని రోజులుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, ప్రభువా ఈ సహాయం నాకు చేయండి అని దేవుని దగ్గర ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే నీ భక్తిని నువ్వు అక్కడతో ఆపేయకూడదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళారు, వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు అనేక మంది భక్తులు మనం చూస్తున్నాం కదా, ఒకటి దేవుని దగ్గర అడుగుతున్నారు, వాళ్ళు దానికి సమాధానం రాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడతో ఆగిపోతున్నారు. ఆగిపోతే ఎప్పటికీ సమాధానం రాదు దేవుని దగ్గర నుంచి. కొంచెం లేట్ అయినా మనం వెళ్ళుచుండగా, భక్తి చేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక్క మాటలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన భక్తిని కొనసాగిస్తుండగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. భక్తి అనేది ఆగిపోకూడదు. నేను వాళ్ళతో పాటు ప్రార్థనకు వస్తున్నాను,
నేనే కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాను, మొన్న నుంచే వస్తున్నారు, దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చేస్తున్నాడు, నాకు సమాధానం ఇవ్వట్లేదని మానేయకూడదు. ఒకరిని చూసుకుని భక్తిలో హీనత కలిగిన పరిస్థితులకు వెళ్ళిపోకూడదు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అక్కడ వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు కదలకపోతే వారు అలాగే కొన్ని సంవత్సరాలు ఆ కుష్ఠరోగంతోనే చచ్చిపోతారేమో. కానీ బయలుదేరారు, వెళ్ళుతుండగా శుద్ధులయ్యారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఆపకు, దేవుని మొర్ర పెట్టడం ఆపకు, కేకలు వేయటం ఆపకో. నువ్వు కేకలు వేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా, దేవుని బ్రతిమాలుకొని చుండగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అంశమును బట్టి అయితే మీ భక్తిని ఆపేస్తున్నారో, ఏ ఆటంకాన్ని బట్టి మీ భక్తిని ఆపేస్తున్నారో, ఆపారా మీ జీవితంలో కార్యాన్ని చూడలేరు. కొనసాగించాలి. దాన్ని అంటారు కదా, ఏమంటారు? ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? జరుగుతున్నదాన్ని ఏమంటారు? ప్రజెంట్ టెన్స్. అది మన జీవితంలో ఆ భక్తి చేయాలి. గతంలో ఏమైపోయిందో వదిలేయండి. ప్రజెంట్ టెన్స్ మన జీవితంలో వెళ్ళుతుండగా, నడుస్తుండగా, మొర్ర పెడుతుండగా, బ్రతిమాలు కొనుచుండగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. మనం ఆలోచన చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు, శుద్ధులైపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా అక్కడ 15వ వచనం చదవండి ఒకసారి. ఎప్పుడైతే వీళ్ళు శుద్ధులైపోయారో, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడినో. దేవునికి స్తోత్రములు చెప్పుదాం. హల్లెలూయా. మొత్తం ఎంతమంది కుష్ఠరోగులు అక్కడ? 10 మంది కుష్ఠరోగులు. 10 మంది దేవుని కేకలు వేస్తున్నారు. ఏమని? కరుణించమని కేకలు వేస్తున్నారు. దేవుడు ఎంతమందికి చెప్పాడు? 10 మందికి చెప్పాడు. ఏమని? యాజకులకు చూపించుకోండి అని. 10 మంది వెళ్తుండగా 10 మంది శుద్ధులైపోయారు. అందులో ఒకడంట, ఆ 10 మందిలో ఒకడికి ఏంటి ఇలాగైపోయాను, నేను కుష్ఠరోగంతో ఉండాలి కదా నా శరీరము, దేవుని మొర్ర పెట్టుకున్నాం, దేవుడు మేము వెళ్తుండగానే నన్ను బాగు చేసేసాడు అంటే ఆ దేహము మారింది, ఆ శరీరం మారింది. కుళ్ళిపోయిన శరీరాలకి బాగా ఉన్న శరీరాలకి తేడా ఉండదా? వాళ్ళు గమనించారు, ఎంత కుష్ఠరోగంతో రసికారిపోతూ రక్తముతో భయంకరమైన స్థితిలో ఉన్నా నేను ఎంత బాగా అయిపోయానండి. దీనికి కారణం యేసయ్య. ఆయన చెప్పాడు, మేము వెళ్తున్నాం, మేము శుద్ధులు అయిపోయామనేసి. ఆ కుష్ఠరోగి ఒక్కడ చేసింది ఏంటో తెలుసా? పరుగులెట్టుకుని యేసయ్య ఎక్కడున్నాడో అడిగి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి యేసయ్య పాదాల మీద సాగిలపడిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? మన జీవితంలో కూడా అనేక సార్లు అనేక ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు, అనేక రోగాల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. ఏది? కృతజ్ఞత. ఇది కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మన జీవితాల్లో కృతజ్ఞత అనేది ఉందో దేవునికి? కృతజ్ఞత దేవుడు అడుగుతున్నాడు. 10 మంది నా దగ్గర కేకలేశారు కదా, ఇందులో ఒక్కడే నా దగ్గరికి వచ్చాడేంటి అని అడుగుతున్నాడు. అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కడు వచ్చాడు కదా అనేసి మిగతా 90 అని అడగకపోతే మనం కృతజ్ఞత కోరుకోవట్లేదని అర్థం చేసుకోగలుగుతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ 10 మందిలో ఒక్కడే వచ్చాడా కృతజ్ఞత చెప్పడానికి, మిగిలిన వారందరూ ఏరి? ఈరోజు మన భక్తి కూడా అలాగే ఉంది. చాలా మంది మాకు ప్రార్థన అవసరాలు తెలియజేస్తారు, లేకపోతే కొంతమంది ఆ మందిరానికి పరుగులెట్టుకుని కేకలు వేసుకుంటూ ప్రతి వారము కన్నీటితో ప్రార్థన చేస్తారు. దేవుడు జవాబిచ్చిన తర్వాత కనబడరు. ఇంకా చాలా మంది ఒకవేళ అలాగొస్తే మన మందిరం నిండిపోవాలి కదా. అంటే కృతజ్ఞత లేని వ్యక్తులుగా చాలా మంది జీవితాల్ని ముందుకు కొనసాగిస్తున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నారు? మనకున్న ప్రతి దాని ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నీవు బ్రతుకుతున్నావా, కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. మొన్నటి వరకు ప్రార్థన చేసింది కదా ఆ అమ్మాయి, మొన్న వరకు ఆ కుటుంబం అంతా వచ్చి ఇక్కడ నా దగ్గర మొర్ర పెట్టుకున్నారు కదా, నేను జవాబిచ్చాను, ఏ రాళ్ళు అని అడుగుతున్నాడు దేవుడు.
కానీ ఆ ఒక్కడిలాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 మంది స్వస్థత పొందేసుకున్నారు. స్వస్థత పొందుకుని నాకు తెలిసి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయారేమో. ఇన్ని రోజులుగా గ్రామానికి వెలుపల నేనున్నాను, ఇన్ని రోజులు మా కుటుంబానికి దూరంగా నేనున్నాను. 10 మంది యేసయ్య దగ్గర కేకలు వేశారు, కానీ ఒక్కడే తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజు నేనంటున్నాను కదా, ఆ ఒక్కళ్ళలాగా మనం ఉండాలి. ఏదైతే బ్రతిమలాడుకున్న రోజులు మర్చిపోయావో, దేవుని దగ్గర ప్రార్థించిన రోజులు మర్చిపోయావా? ఎంత కన్నీరు కార్చావో, ఎంత బ్రతిమలాడుకున్నావో ఈ రోజులన్నీ మర్చిపోయావా? కార్యం జరిగిన తర్వాత ఏది కృతజ్ఞత? ఏది నీ జీవితంలో? ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన, పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలని ప్రార్థన, ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు చేసుకుంటాం, దేవుడు అన్నిటికీ జవాబిస్తాడు. ఏమైపోయింది కృతజ్ఞత? ఏది దేవుడి దగ్గర? కృతజ్ఞత లేకపోతే దేవుడికి ఇష్టపడడు. అప్పుడు సింపుల్గా ఆ వచ్చిన ఆ ఒక్క వ్యక్తితో, ఆ రోగితో దేవుడు అన్నాడు, ఏరి మిగతా 90 నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. బిగ్గరగా చేతులు ఎత్తి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను కదా, ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. అదే నీకు ఆయన దగ్గరికి రాకుండా గర్వంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి కృతజ్ఞత లేకపోతే ఆయనలాగా అణిచేసే దేవుడు కూడా ఇంకొకరు లేడు. ఇందాక మనం చూసాం కీర్తన వాక్యాల మాటలు చదివితేనే భయం వేసింది నాకు. ఆయన ఆగ్రహం అంట, ఎంత కృప చూపించాడో అంతే ఆగ్రహం కలిగి ఉంటే మన జీవితాల్లో మనం ఇప్పటికే భరించలేకపోతున్నాం. దయచేసి ఆలోచన చేయండి, కృతజ్ఞత కలిగి ఉండండి. మన గోదావరిలో 10 మంది చనిపోయారు. ఆ రోజు గడవక మునిపే, శవాలు దొరకక మునిపే గన్నవరం ఇంకొక 2 పడిపోయారు. ఈ మాట వింటుండగానే రాజమండ్రిలో ఒక లారీ టైర్ పేరిపోయి కారు మీదకి వచ్చేస్తే అక్కడికక్కడే భార్య భర్తలు 2, వాళ్ళ తండ్రి కూడా ఒకేసారి చిన్న కారులో చచ్చిపోయారు. చాలా వార్తలు మనం వింటున్నాం. అయినా సరే ఏ మాత్రం కృతజ్ఞత లేని బ్రతుకులు. నాకు బలం ఎక్కువైపోయి, లేకపోతే డబ్బు ఎక్కువైపోయి నేను తిరగట్టదు ఊర్లో అంపట. ఒక్క ప్రాంతంలోకి వెళ్ళి దేవుడు ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడో, ఎందుకు ఏ చిన్నపిల్లడికి ఏ వాక్కు వాళ్ళ హృదయంలో నాటబడుతుందో తెలియదు. నేను చాలా అలసిపోయాను, నాకు తెలుసు. అస్సలే నాకు నిలబడ్డాక కూడా ఓపిక ఉండేది కాదు. నాన్ స్టాప్గా అంతా ఒక రోజు తర్వాత ఒక రోజు, పొద్దు నుంచి శాంతి వరకు నిలబడాలంటే, ఇలాగ అరుస్తూ చెప్పాలంటే 1 అరగంట అయితే చెప్పగలుగుతాం. పొద్దు నుంచి శాంతి వరకు చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతాను? నేను అన్నాను కృతజ్ఞత. నా బతుకులో నేను ఎప్పుడో చచ్చిపోవాలి. నేను మారక మునిపే, సేవకు రాక మునిపే చచ్చిపోవాలి. కానీ దేవుడు బ్రతుకునిచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన యందు కృతజ్ఞత కలిగిన వారిని ఆయన ఎప్పుడు రుణం ఉంచుకునే దేవుడు కదండి. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు. అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు నాకు వచ్చినాయి, నాకు కలిగినాయి. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు సుఖంగా ఉన్నాను నేను. కాబట్టి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలని నేను అంటున్నాను. ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండండి. కృప వెంబడి కృపను పొందుకుంటాం. ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు వచ్చేస్తూ ఉంటాయి మనకి. కృతజ్ఞత లేకపోతే మనిషి కూడా ఏ సహాయం చేయలేడు కదండి. బండి మీద వెళ్తా ఒక వ్యక్తి ఏదో అడ్డొచ్చి పడిపోయాడంట. పడిపోతే ఇంకొక వ్యక్తి వచ్చి లేపి నిలబెడితే అడంటాడంట, నువ్వు ఎక్కడ లేపావా, నేనే లేచాను అన్నాడు అనుకో. చిరాకు వచ్చేసి కోపం వచ్చేది. అవును, అప్పుడు ఆడికి ఏమనిపిస్తుంది? నిలబెట్టినోడికి మళ్ళీ తోహేలనిపిస్తుంది కదా. తోహేలు అంతకంటే ఎక్కువ మొత్తం బండి కూడా మీద ఆడాలనిపిస్తుంది ఆడికి. మన జీవితాలు అలాగే ఉన్నాయి. ముందు ఎంత అరిసారో కుష్ఠరోగులు కదా, కరుణించి మనకి అంత గట్టిగా కేకలు వేశారు. కానీ ఆ పదం నాకు బాగా నచ్చింది. మొదట్లో కరుణించమని కేకలు వేశాడు, మళ్ళీ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులతో దేవుని పాదాల మీద సాగిలపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మారిపోత దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కదా. ఎంత దేవుని బ్రతిమలాడుకున్నావో దానికి దేవుడు చేసిన జవాబు ఇచ్చాడు అనుకోండి, మేలు చేశాడు అనుకోండి, అంతకంటే ఎక్కువగా కేకలు వేసుకుంటూ చెప్పాలి. రోగంతో వెళ్ళాడు, శుద్ధుడై వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మారుస్తాడు దేవుడు, మారుస్తాడు. నేను చెప్పేది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండండి. అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండండి.
బాధలు ఎక్కువైపోతున్నా కృతజ్ఞత కలిగి ఉండాలి. బాధలన్నీ తీరిపోయిన కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం. దేవునికి భక్తుడికి మధ్యన ఉండాల్సింది కృతజ్ఞత స్తుతి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి అరవండి, కేకలేయండి, గంతులు వేయండి దేవుని సన్నిధిలో. నీకు ఏ విధంగా దేవుని మహిమపరచగలుగుతావు అంతలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత కలిగి ఉండటం మంచిది. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా బాధతోనైనా, శోధనతోనైనా, వేదనతోనైనా, గలిబిలతో, ఇబ్బందితో కూడిన జీవితంతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టారేమో, మీకు చెప్తున్నాను, దేని గురించి మీరు చింతపడొద్దు. కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయండి. దేవుడు ఖచ్చితంగా మీ కృతజ్ఞతకు తగిన ప్రతిఫలాన్ని గ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.